హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే డే 3లో భాగంగా రాగి పిండితో ఎంతో హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్కి చాలా మేలుని చేసే రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ రాగి జావని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది కరిగేంత వరకు ఇలా మౌల్స్ లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు రాగి జావని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు మనం రాగి పిండి 2 స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని మరిగించుకుందాం. రాగి జావ కోసం ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఈ విధంగా వాటర్ అయితే రోల్ బాయిల్ అవ్వాలి. ఈ విధంగా వాటర్ రోల్ బాయిల్ అయిన తర్వాత మనం 2 స్పూన్స్ కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మౌల్స్ అనేవి లేకుండా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రాగి జావని ఈ విధంగా కలుపుకుందాం. రాగి జావ అయితే చిక్కపడుతుంది. ఇప్పుడు రాగి జావ అయితే ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ అవ్వడం వల్ల మనకైతే పోషకాలు అనేది మంచిగా అందుతాయి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి జావ అనేది రెడీ అయినట్టే. ఈ రాగి జావ సర్వింగ్లో కొంతమంది మిల్క్, కొంతమంది కర్డ్, అలా పంచదార, బెల్లం అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా తాగిన టేస్ట్ బాగుంటుంది, కానీ అందరూ ఇలా తాగలేరు. ఈ విధంగా మన టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి జావ అయితే రెడీ అయినట్లే. దీంట్లోకి నేను చెక్క బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, మన 3వ రోజు హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన రాగి జావ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ 4వ రోజు రెసిపీ కోసం వెయిట్ చేయండి.